మనోహరికి ఇది న్యాయం కాదు. తనకి ఇంత మొండితనం ఉండకూడదు. మీనాక్షి బతుకుని నిప్పుల్లో తోస్తోంది. అదేనండి నాకు బాధగా ఉంది. తను పుట్టిన దగ్గర నుంచి రాజకుమారిలా పెరిగింది. ఇప్పుడు ఈ విధంగా. కసాయివాడు గొర్రె పిల్లని ప్రేమగా పెంచేది ఎందుకో తెలుసా? ఏదో ఒకరోజు దాన్ని నరకటానికే. అయినా ఆ సంప్రదాయం ఎందుకో? ఓ పసిదాన్ని తీసుకెళ్లి బలవంతంగా నరకంలో పడేయడానికా? బాగా చదువుకునే పిల్ల పెద్ద చదువులు చదివి పేరు తెచ్చుకోకుండా ఇటువంటి అవమానానికి గురవుతుందని బాధగా ఉంది. సంప్రదాయాల పేరుతో ఎందరో ఆడపిల్లల జీవితాలు ఇటువంటి దురాచారాలకు బలవుతున్నాయి. వీటిని అరికట్టాలంటే అందరూ కలిసికట్టుగా చెయ్యాల్సింది ఇటువంటి సంప్రదాయాలకు శాశ్వతంగా సమాధి కట్టడమే. అప్పుడే దీనికి విముక్తి. ఎవరో కన్నబిడ్డ కోసం నువ్వు పడే బాధ కూడా ఆ కృష్ణవేణికి లేకపోయింది. ఇంతకీ ఇప్పుడు పరువు మర్యాదలతో ఒక చక్కని పొజిషన్లో కూడా ఉంది. తనకి తెలుసో తెలియదో? తెలియదని ఎవరో అనుకుంటుంటే విన్నాను. నిజం. ఆ పిల్ల పుట్టుక గురించి విన్నప్పుడు నాలో ఏదో చెప్పలేని బాధ. నాకు కొన్ని అడ్డంకులు, సమాజంలోని కట్టుబాట్లు సంఖ్యలు వేశాయి. లేదంటే నేనే ఆ మనోహర్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకునేవాణ్ణి. లక్షణంగా బ్రతకాల్సిన పిల్లని ఎందుకు పాడు చేస్తున్నావు అని. ఇది మా సంప్రదాయం అంటుంది. ఏమిటి సంప్రదాయం? పెద్ద సంప్రదాయం. ఇది సంప్రదాయం కాదే, పురుషాధిక్యత. బాలికల్ని హత్య చేసే నేరానికి సమానం. ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు. ఆ రోజు నేను చెప్తే నన్ను కొట్టారు. దెబ్బ మీద దెబ్బ తగలటంతో ఇదిగో ఇంత మార్పు వచ్చింది. ఏమండి, మొదటిసారిగా అడుగుతున్నాను. ఒక చెడు జరగకుండా అడ్డుకోవడంలో తప్పు లేదు. ఇది జరగకుండా ఉండాలని జపం చెయ్యండి. సలక్షణంగా బ్రతకాలని మీనాక్షి నొసట రాసుంటే మనం పడే వేదన మనోహరి ప్రయత్నాన్ని తప్పక అడ్డుకుంటుంది. మనుషుల చేతుల్లో ఏం లేదని మీరేగా అంటుంటారు. దైవం మానుష రూపేణ అంటారు. చూద్దాం ఆ భగవంతుడి ఉద్దేశం ఏమిటో. అన్నిటినీ సర్వేశ్వరుడైన మల్లికార్జునుడు చూస్తూనే ఉంటాడు. స్వామి, ఆ పసిదాన్ని కాపాడుతండ్రి. ఈ ముద్ర ఇలా ఉండాలి. అర్థమైంది మేడం. హలో. గుడ్. నమస్కారం సార్. నమస్కారం. వస్తా మేడం. వస్తా సార్. కూర్చోండి సార్. మీ ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది మేడం. కోణార్కు జ్వాలాముఖి వెళ్ళొచ్చాను. నా అదృష్టం అక్కడ మంచి ఫ్రెండ్ దొరికారు. ఆయన అక్కడున్న అన్ని చోట్లకు నన్ను తీసుకువెళ్ళి వివరంగా చూపించి ఆ ప్రదేశాల ముఖ్యత్వం గురించి, హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ఒక్కొక్క చోటు ఒక్కో ప్రేమ కథను చెప్తుంది. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ మేడం. మేడం, ఆ అడవిలో ఒక చలువురాతి మండపం, అక్కడ ఓ స్త్రీ నుంచుని ఉన్నట్టు ఓ శిల్పం చెక్కారు. ఆ స్త్రీ చంకలో 2 ఏళ్ల బిడ్డ ఓ 6 సంవత్సరాల కుర్రాన్ని చేత్తో పట్టుకుని నుంచుని ఉంది. ఆ శిల్పాన్ని ఓ గర్భవతిలా చెక్కారు. మేడం, చెప్తే నమ్మరు. ఆ శిల్పాన్ని చూస్తే గర్భంలో ఉన్న శిశువు మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత అద్భుతమైన సృష్టి! అందులోనూ ఓ లవ్ స్టోరీ ఉంది. నన్ను తీసుకువెళ్లారే, ఆ ఫ్రెండ్ ఏమన్నారో తెలుసా? ఏమిటయ్యా మీ నాట్యం, శృంగారం, ప్రేమ, అలక ఇవి తప్ప ఇంకేమున్నాయి అని ప్రశ్నించారు. కానీ ఆ శిల్పం కథేమిటో తెలుసా? ఒక అమ్మాయి ఓ పేద శిల్పిని ఆరాధించింది. కానీ ఆమె హఠాత్తుగా మరణించింది. ఆమెనే తన భార్యగా భావించి ఆ శిల్పం అలా చెక్కాడని చెప్పారు. ఈ ఫోటో ఆల్బమ్ చూడండి మేడం. బ్యూటిఫుల్ గా ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన స్థలాలు కదూ? ఎస్. ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఇది పంచవడ పక్కనే ఓ గుళ్ళో తీసింది మేడం. సార్,
వీళ్ళంతా మీకు తెలిసిన వారా? మీ ఫ్రెండ్ ఈయనేనా? ఈయన కాదు మేడం, ఇదిగో ఈయన పేరు ఉమానాథ్ గారు. ఆ రోజు వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్స్, చనిపోయిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి తర్పణాలు ఇవ్వడానికి వీళ్ళంతా వచ్చారు. ఈ పంచవటి అనే చోట చనిపోయిన వారికి తిలోదకాలు ఇస్తే ఎంతో విశేషం. ఇది ఎక్కడన్నారు? పంచవటి మేడం, అదే రాముడు వనవాసం వెళ్ళినప్పుడు ఆయన ఉన్న చోటు మేడం. వెజిటబుల్ పలావ్. పాయసం. ఏమిటత్తయ్యా ఈరోజు విశేషం ఏమిటి? స్పెషల్ ఐటమ్స్ అన్నీ చేశారు? విశేషమేం లేదు, ఈ రెండు కృపకి చాలా ఇష్టం, అందుకే చేశాను. రుచిగా వండి పెట్టడం అనేది ఓ ఆడదాని, అందులోనూ తల్లి కర్తవ్యమే, కాదండలేదు. మితాహారం అనేది ఆడవాళ్లకు మాత్రమే అనుకొని మగపిల్లలకి రకరకాలుగా వండి పెట్టడం లేడీస్ చేసే తప్పు. రుచికరంగా ఉన్నది ఆరోగ్యకరంగా కూడా ఉందా అని వండి పెట్టేవాళ్ళు ఆలోచించాలి. ఏమిటమ్మా ఇది, నాకే కొత్తగా నేర్పిస్తున్నావు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి భోజనం, మంచి నిద్ర ఇవేగా ముఖ్యం. అది అర్థం చేసుకోవే. మంచి భోజనం అని దేనంటున్నారు? ఎవరికి మంచిది? చేసేవాళ్ళకా, తినేవాళ్ళకా? వండి వడ్డించే ఆడవాళ్ళకి వంటలో నాలెడ్జ్ ఉంటే మాత్రం చాలదు, న్యూట్రిషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తెలిసినవన్నీ వండి పెట్టడం కన్నా తినేవారి శరీరానికి ఏది మేలు చేస్తుందో తెలుసుకుని వండడం ఎంతో అవసరం. ఇదే తీరులో మీరు వండి పెడుతూ ఉంటే ఆయనకి హార్ట్ ప్రాబ్లం త్వరలోనే వస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వంటల్ని ఇక మీద ఆయనకు పెట్టద్దు అంటున్నాను. భార్యనే బాధ్యత నాకుండడం వల్లే ఇలా అంటున్నాను. ఇప్పుడు నువ్వు అనేదేమిటి? నా కొడుకు పెళ్ళయింది, వాడికి భార్య వచ్చింది గనక నా మనసులో ప్రేమని చంపేసుకోమంటున్నావా? అన్ని బాధ్యతలు నీకు అప్పగించి మూలన పడుండమంటావా? నేనేమన్నానని? అత్తయ్య, ఎందుకలా కోపడుతున్నారు? మీకు ప్రెషర్ ఉన్నట్టుంది, ఉప్పు తగ్గించండి. మరీ టెన్షన్ అవుతున్నారు. కొలెస్ట్రాల్ ఉంటే అలా అవుతుందట. నన్ను విరోధిగా చూస్తూ ఎడ్డి ఉంటే తెడ్డమనకుండా ఓ మూల కూర్చొని కుటుంబాన్ని కోడలు చక్కగా మెయింటైన్ చేస్తోందని సంతోషపడండి. నా బిడ్డని చక్కగా చూసుకోవడం కన్నా నాకు సంతోషం ఇచ్చేది ఇంకేమీ ఉండదు. నీ బాధ్యత చూస్తే సంతోషంగానే ఉంది, కానీ అమ్మనే బాధ్యత నాకు ఉంది. నాకు 4 పిల్లలు పుట్టుంటే కృపను నీకు వదిలేసి మిగిలిన వాళ్ళు చూసుకుంటూ ఉండేదాన్ని. నా బిడ్డ గురించి నీకన్నా నాకెక్కువ తెలుసు. భార్య అనేది భర్త సంపాదనే చూస్తుంది, బిడ్డ ఆకలి గురించి అమ్మ మాత్రమే ఆలోచిస్తుందని నువ్వెప్పుడూ వినలేదా? ఒక తల్లి మనోభావాలను అర్థం చేసుకోవాలన్నా, ఆ త్యాగం తెలుసుకోవాలన్నా నువ్వు తల్లివి కావాలి. అప్పుడే మన మధ్య సాగుతున్న యుద్ధం ఆగుతుందనుకుంటాను. సో మాతృత్వం అంటే త్యాగం అంటున్నారు, అంతేనా? ఒప్పుకుంటాను, ఓ బిడ్డను కన్ని పెంచడం అనేది ఓ తల్లి చేసే త్యాగమే. కానీ అది చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఆ త్యాగాన్ని అవమానించినట్టు అవుతుంది. మీ బిడ్డకి మీరు చేసే త్యాగం గురించి చెప్తున్నారు. మిమ్మల్ని కని ఇంతవారిని చేసిన మీ అమ్మా నాన్నలు ఎంత త్యాగం చేసుంటారు? అదే రోజున ఆలోచించారా? ఆలోచిస్తే వారు బాధపడేలా నడుచుకునేవారా? అందుకు కారణం ఏమిటి? అప్పుడు వాళ్ళ త్యాగం మీకు తెలియలేదు. మీ బిడ్డని పెంచుతున్నప్పుడు తెలుస్తోంది కదా. అత్తయ్య, మీ బిడ్డ మీద మీకు శ్రద్ధ ఉంది, నాకు శ్రద్ధ ఉంది. మీరిలా పోటీ పడ్డం మానేసి ఆయనకి ఆరోగ్యకరంగా వండి పెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి, అది చాలు. వదలరా, ఏమిటి అలా చొక్కా నలిపేస్తావు? ఏమిటి రామా, నన్ను చూడగానే ఇలా పారిపోతున్నావే? నేనెందుకు పారిపోతాడ్రా? ఏరా, నేనేమన్నా నీకు బాకీయా? నువ్వే ఊరందరికీ బాకీ పడవా? అంతా మీ వల్లే. అదేంట్రా? అవును, నా చిన్నతనం నుంచి
ఒరే వెదవా చేతకాని చవటాన్ని పిలిచేవారు. మీ వాక్కు ఫలించి ఇలా అయిపోయాను. ముందు నాకు దారి చూపించండి. దార్యా పైకి వెళ్ళదా? మెట్లకి పైకి వెళ్ళు. తమాషా లాభరామా. రేయ్ ఇలా రా. ఓహో ఇది నీ పనేనా? ఏమిటి? అబే మరేం లేదు. నువ్వు ఎటు నుంచి వచ్చావు? ఇటు నుంచే. ఇటు నుంచా? అవును. అర్థమైంది. ఓ 5 ఏళ్ల పిల్ల పీచు పిఠా పట్టుకుని ఏడుస్తుంది. తీసుకొచ్చేసావా? చాలా ఊరుగావయ్యా. ఇది మా వదిన విశాలది. అయ్యో కత్తిరించుకొచ్చేసావా? లేదు, తనే తీసుకొచ్చి ఇచ్చి వేసుకోమంది. భోజు మెడతో బయటికి వెళ్ళాలంటే అవమానంగా ఉంది. గవదలమ్మోరని అబద్ధం చెప్పాను. తనే తీసుకొచ్చి ఇచ్చింది, వేసుకున్నాను. మళ్ళీ దాని చేతికి వెళ్తుందా? తాకట్టా వాకట్టా? ఊరికి అలా జోక్ చేయకు. ఆల్రెడీ 2 ఇంచులు కట్ చేసి అమ్మేశాను. ఓరి వేధవా, ఇలా నవ్వుతూ చెప్తున్నావు కదరా. మరి అంత కష్టంలో ఉన్నానని అర్థం చేసుకో. ఓ బతుకు తెరువు చూపించు. అప్పిచ్చేవాడు లేడు, ఆదుకునే తోడు లేదు అన్నట్టు అయిపోయింది నా కథ. కోదండం, నేను తప్ప నీకు దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు ఇంకో గతి లేదు. కొంచెం ఉండు, ఇంట్లోనే కూర్చొని చేసే పని చెప్తాను, చేస్తావా? తినడం నిద్రపోవడం తప్ప ఇంకేమైనా సరే చెప్పు, చేస్తాను. రేయ్ ఇట్రా. ఈ రోజుల్లో 2 వృత్తులకు మాత్రమే మహా డిమాండు. ఉమ్. చేయటం సులభం, చేస్తే లాభం. అందులోనూ నువ్వు కుటీర పరిశ్రమ పేరుతో మొదలు పెట్టావనుకో, మీ మామగారి బ్యాంకులో బోలెడంత లోన్ తీసుకోవచ్చు. లోనా? ఇస్తారా? ఏం చేయమంటో చెప్పురామా. అది మహా సింపుల్ రా. 3 రూపాయలే. ప్లాట్ఫామ్ మీద బుక్ దొరుకుతుంది. దాన్ని కొని చదివామంటే అందులో ఉంటుంది 3వ పేజీ మగువులకు సౌందర్యాన్నిచ్చే సబ్బు తయారీ, పాత్రలను శుభ్రపరిచే పౌడర్ తయారీ అని. ఆ పుస్తకాలు కొని చదివి చేసి అమ్మామనుకో 3 నెలల్లో పైకొచ్చేస్తాం. ఎంత పెట్టుబడి కావాలి? తక్కువే. ఇది ఎంత ఉంటుంది? 1.25. కొంచెం తగ్గుతుంది. చెప్పానుగా కట్ చేసి అమ్మేశానని. ఓకే, ఇది చాలు. లేకపోతే మీ వదిన గారి గాజులు అడగచ్చు. ఓ 3000 చాలురా. రామా, ఈసారి నీ మాటే వేదం అనుకొని చేస్తున్నాను. తప్పకుండా లోన్ ఇప్పించాలి. ఏమిటి? పొరపాటున మళ్ళీ నీతో లోన్ అన్న మాట అన్నాను. అదే పట్టుకోకు. వెళ్ళరా, వెళ్ళి మంచి రోజు చూసి మొదలుపెట్టి పో. రామా, నిన్ను నమ్మే ఈ వ్యాపారంలోకి దిగుతున్నాను. మరి పర్వాలేదులే, దిగు. మంచి పిల్లాడు. వాడు చెడతాడే గాని ఇంకొకరిని చెడపడు. వెరీ గుడ్ బాయ్. అయ్యా, మనోహరి మాణిక్యాన్ని కవరెట్టిందట. ఆడికే మీనాకి సొంతమటండి. మాణిక్యం గారు ఇచ్చిన డబ్బుకి వచ్చిందే లాభమని ఒప్పేసుకున్నాడటండి. రేయ్, ఎవర్రా మాణిక్యమా? ఎర్రగా బుర్రగా సిల్క్ సొక్క వేసుకునే అది చూసిన అంబోసులో తిరుగుతుంటాడే ఆడేనా? తాత ముత్తాతల సొమ్ముతో జల్సా చేస్తున్నాడు యాదవ. ఇప్పుడు ఆడే ముఖ్యమైపోయాడు కదండి దానికి. మిమ్మల్ని లెక్క చేయట్లేదు కదండి. రేయ్ రేయ్ రేయ్, నువ్వు అనేది ఏంటో నాకు వివరంగా తెలియాలరా. నా డబ్బు మొత్తం మింగేసి నాకు నామం పెట్టిందంటావా, లేక మనవరాల విషయంలో నాకు నామం పెట్టిందంటావా? ఆడికంటే ముందు మీరే కదండి ఆవిడకు డబ్బు ఇచ్చారు. మీకంటే దానికి ఆడే ఎక్కువైపోయాడు. మన పరువు బాధ. రేయ్ రేయ్, ఇదిగో చూడండి, మీనాచి విషయంలో మాత్రం నేను మనోహర్ దగ్గర మోసపోకూడదు. ఆ మాణిక్యం గారు దాన్ని కన్నీరకం చేయకముందే దాన్ని నా సొంతం చేసుకుంటాను. ఆ రామాగాడితో చెప్పు, ఈ విషయం బయటికి పొక్కకూడదు. బయటకు వచ్చిందో ఆడి ప్రాణం తీసి పారేస్తాను. వెళ్ళి చెప్పరా, వెళ్ళు. అలాగేనండి. ఏమిటి తీరి కూర్చొని వాసాలు లెక్క పెడుతున్నారు? ఏమిటి విషయం? కుబేరుడు ఏమైనా పైనుంచి వరహాలు పోస్తాన్నాడా? అటువంటి ఛాన్స్ కూడా ఉందే. కాంక్రీట్ బిల్డింగ్ అయితే ఆలోచించాలి. పెంకుటిల్లే కదా, దేవుడు ఈజీగా ఇస్తాడు. ఆ సంగతి తెలియడం వల్లే మీ నాన్న తాతయ్య పెంకులు మార్చి రూఫ్ వేయించకుండా ఊరుకున్నారు. వాళ్ళకేం తక్కువ, హాయిగానే ఉన్నారు. కష్టపడుతున్నారు, కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. మీరు నేనే ఈ ఇంట్లో నిద్ర పట్టక వామన గుంటలు ఆడుతున్నాం. ఎవరు నువ్వా? నీకు నిద్ర పట్టం లేదా? నువ్వు పెట్టే గురకతో ఇల్లు టాప్ లేచిపోతుంది. ఈ ఇంట్లో నిద్రకు నోచుకొని చెవుని నేను ఒక్కడే. నిద్ర వచ్చినా పడుకోలేని పరిస్థితి నాది. నిద్రపోవద్దని మీ గొంతు మీద ఎవరు కూర్చున్నారేమిటి? గొంతు మీద కాదే, నెత్తి మీద. అయ్యో, మరీ తిప్పుకోకే, విరిగిపోగలదు. తిండి దండగని మీ వాళ్ళంతా అనుకోకముందే ఏదైనా మార్గం చూపించమని భగవంతుని వేడుకుంటుంటే నీకు ఎగతాళిగా ఉందా?
అందుకని ఊరికే పైకి చూస్తే పరిష్కారం తెలుస్తుందా? వీధిలోకి వెళ్లి 10 మందితో మాట్లాడి ప్రయత్నించి చూడండి. ఆల్రెడీ చీటీ కంపెనీ రన్ చేసి చేతులు తీసిన వాడని ఊళ్ళో వాళ్ళంతా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఐడియా అడిగితే ఓ దండం పెట్టి పారిపోతారు. మరి దీనికి ఏమిటండి మార్గం? మార్గం చూపించాల్సింది మీ నాన్న. ఆయన్ని మొదటిసారి నేను వ్యాపారానికి డబ్బు అడిగితే తర్వాత చూద్దామన్నారు. ఎప్పుడు చూస్తారో అడుగు. ఎరువు సొమ్ము బరువు చేయటంటే విన్నారా? ఇరుగు పొరుగు దగ్గర తీసుకుంటేనే కష్టం, ఇక ఇంట్లో తీసుకుంటే ఏమవుతుందో ఆలోచించి మాట్లాడుతున్నారా? మీ నాన్న ఇవ్వడానికి ఒప్పుకున్నా నువ్వే వద్దనేలా ఉన్నావే. ఏదో కూతురు అల్లుడు కళ్ళ ముందు ఉండాలని ఆశపడ్డారని నేను అక్కడ ఉన్నవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. అయ్యో, ఇది మీకే న్యాయంగా ఉందా? మరి నా గతిలాగా వచ్చాననుకుంటున్నావా? నా మాట విను. మీ నాన్నతో మా వారికి వ్యాపారానికి డబ్బు కావాలి, తిరిగి ఇచ్చేస్తామని చెప్పి తీసుకురా. మా నాన్నగారికి ఇప్పటికే 190 గొడవలు, నేను వెళ్ళి ఇబ్బంది పెట్టలేను. మరి సబ్బుల కంపెనీ మొదలు పెడదామని చెప్తే ఓహో సూపర్ ఐడియా అన్నావు. ఇప్పుడు అంటున్నాను, సబ్బుల కంపెనీ ఐడియా సూపర్ ఐడియాయే. దానికోసం మా నాన్నగారిని డబ్బులు అడగడం నా వల్ల కాదు. అడగనంటావు? డబ్బు అడగడం నీ వల్ల కాదు కదూ. వద్దే, నువ్వు డబ్బు ఇవ్వకుండానే నేను ఈ వ్యాపారం చేస్తాను. ఆ. ఆ. హలో, హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను కృష్ణన్ మాట్లాడుతున్నాను. మీరెవరు? చిన్నయ్య, ఏమిటి విషయం? కృష్ణ, అమ్మాజీ మీనాక్షికి పసుపు తాడు పండుగ జరపడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. చిన్నయ్య, ఏమంటున్నావు చిన్నయ్య? అవును తల్లి, మన మీనాక్షికి పసుపు తాడు పండుగ జరపడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అమ్మకి ఏమైంది? నేను ఈ ఊరు రాగానే మళ్ళీ మారిపోయిందా? మీనాక్షి ఏమంటోంది? ఒప్పుకుందా చిన్నయ్య? ఈ ఏర్పాటు మీనాక్షి కోరికే. అమ్మాజీ ఎన్ని విధాలుగా చెప్పినా మీనాక్షి వినకుండా పట్టుబట్టింది. ఏమంటున్నావు చిన్నయ్య? ఇప్పుడు నీకు అమ్మాజీయే ఫోన్ చేయమని చెప్పారు. మరేం ఆలోచించకుండా వెంటనే రా. ఉంటాను. మీనాక్షి ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చింది? నే పడుతున్న కష్టాలు చూడలేక, లేక ఇంకేదన్నా కారణం ఏంటుందా? నాన్న, మాణిక్యం అని జమీందార్ గారు అబ్బాయి. పట్టు పంచా పట్టు చొక్కా కట్టుకొని మన ఊళ్ళో తిరుగుతూ ఉంటాడే. అవును, కోగంటి సీనయ్య గారు అబ్బాయి. వాడేనట. అక్కడ దేవాలయంలో ఊరి జనం అంతా గుమికూడున్నారు. పసుపుతాడు పండగ కోసం బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఊరి వాళ్ళంతా ఏకమై ఆ మనోహర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఎంతో మంచిదా పిల్ల, దానికి ఎందుకు ఈ పండగ వదిలేయమన్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోనే లేదట. అసలు దాన్ని అడిగేవాళ్లే లేకుండా పోయారు. నువ్వెందుకురా బాధపడతావు? నువ్వు అడిగితే నువ్వెవరు? నీ పని చూసుకో, నీకేం సంబంధం? నీ కూతురు అంటుంది. అవును, ఆ మాటకి సమాధానం లేదనుకుంటోంది. తనకి ఎదురు లేదన్న ధైర్యంతోనే ఇలా మిడిచిపడుతోంది. నువ్వు ఏదైనా మంచి చేయాలనుకున్నా అదో గొడవ అవుతుంది, అదో రాక్షసి. వదిలే, మనం ఏం చేయలేము అంతే. పాపం, ఆ మీనాక్షికి ఏకీడు జరగకూడదు. భగవంతుడా, ఆ పిల్లల్ని రక్షించాలి.